హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అన్నమాట. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు కదా, తమ్నేల్లో పెసరట్టు వేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము. అండ్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ మీరే చెప్పాలి హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని చెప్పి. ఇక్కడైతే నైట్ టైం నానబెట్టడానికి పోస్తున్నాను అనమాట పెసర్లు కప్పులా. నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి రెసిపీ అయితే షేర్ చేస్తలేను. అండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు కావాలంటే ఒకవేళ చెప్పండి, షేర్ చేస్తా. అండ్ ఇక్కడైతే కప్పుల పెసర్లు పోసిన బియ్యం కూడా ఒక 2 స్పూన్స్ ఎన్నో తీసుకోమని చెప్పారు. చాలా డేస్ అయిన చేసి నేను ఇది, కానీ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో కూడా చిన్నగానే ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మన ఛానల్ కొత్త చూసినట్టయితే అట్లనే జర సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చూపిస్తున్నా కదా, ఆ స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ అట్లా బియ్యం తీసుకున్నా అంతే. బియ్యం కొన్ని తీసుకోవాలంట, పెసర్ల క్వాంటిటీయే ఎక్కువ ఉండాలంట. తర్వాత మంచిగా దానిలో ఏం లేకుండా చూసుకొని వాటర్ పోసి మంచిగా 2-3 టైమ్స్ అయితే కడిగి నానబెట్టి పెట్టుకోవాలన్నమాట నైట్ టైము. ఎప్పుడు నార్మల్గా దోశలు ఇడ్లీ అవే అయినాయి కదా, అందుకనే ఇట్లా కూడా ట్రై చేద్దాం ఒకసారి. పెసరట్టు అంటే ఏందో కొత్తగా అని చెప్పి ట్రై చేద్దాం అనిపించింది, అందుకనే ట్రై చేస్తున్నాను అనమాట. ఆ రోజు కూడా మర్చిపోతుంటే జస్ట్ మిస్. మేము ఆల్రెడీ తిన్నాము, గిన్నెలు ఇట్లంగా దోమినా తర్వాత పండుకుంటున్నాం, అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అరే అవి నానబెడదాం అనుకున్నా కదా అని చెప్పి, అందుకనే మళ్ళీ లేచి వచ్చి నానబెడుతున్నాను అనమాట. ఓపికతోటి పక్క చేసుకోవాలని ఫిక్స్ అయినా కాబట్టి ఇంకా లేచి వచ్చి ఓపికతోటి చేసుకుంటున్నా. చూడండి మంచిగా అయితే నానబెట్టిన అనమాట. పొద్దుడు వరకు అవి ఎట్లయితే చూపిస్తా అప్పుడు కూడా చూడండి. అండ్ రుతిపాప అయితే మంచిగా నాతోటికి వచ్చిందనమాట, నిద్ర పోతలేదు. ఏం వేస్తుంది మమ్మీ అని చెప్పి నా దగ్గరకు వచ్చి చూస్తుంది, హాయ్ చెప్తుంది. వాళ్ళ తమ్మునికి కిస్ పెడుతుంది చూడండి. ఇక్కడ తమ్మునికి అన్న అని మళ్ళా తమ్ముడే కావాలనుకోకండి, తమ్ముడైనా చెల్లైనా ఓకే, ఎవరైనా సరే. కానీ బై మిస్టేక్లో అట్లా వచ్చిందనమాట తొందరలో. మాకు ఎవరైనా కూడా హ్యాపీయే, ఒక మంచి హెల్దీ బేబీ ఉంటే చాలు. అండ్ ఇప్పుడు మొహరం ఫెస్టివల్ వస్తుంది కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ. మేము మిస్ అవుతున్నాం ఈసారి కూడా. సిటీలల్లో కన్నా పల్లెటూర్లలో మస్తు ఉంటుంది కదా మన ఊర్లో దిక్కు, మంచిగా చేస్తారు పండుగని. నేనైతే మస్తు మిస్ అవుతున్నా. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా బాగా చేస్తారు అనమాట. నేను ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా వ్లాగ్స్ పెడుతుండే, కానీ ఇంటికాడ లేను కదా, ఏం చేస్తాం చెప్పండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంటికాడ వాళ్ళు. అండ్ మన ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉందన్నమాట ఒకటి, మన పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో పోతున్నారు, అది కూడా మిస్ అవుతున్నా. నేను 25కి పోతున్నారు అనమాట వాళ్ళ గృహప్రవేశం, అది కూడా మిస్ అవుతున్నా. కానీ ఏం కాదు, కొన్ని డేస్ అయితే నేను కూడా మంచిగా ఇంటికి పోయి హ్యాపీ ఎంజాయ్ చేస్తాను మన ఫ్యామిలీ దగ్గర. అండ్ పొద్దుగాల లేచిన తర్వాత ఇవి పెసరట్టు వేయడం అయితే స్టార్ట్ చేసిన. అయితే అది మిక్సీకి పట్టిన అనమాట. పచ్చిమిర్చి అల్లం వేసి పట్టమని చెప్పారు అనుకుంటా, నేను మర్చిపోయినా, చాలా డేస్ అయింది కాబట్టి. మీ రెసిపీస్ చూడండి, మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో మస్తు రెసిపీస్ ఉంటాయి, చూడండి, చూసి చేసుకోండి. అండ్ ఇట్లా వస్తున్నాయి అనమాట మన దోశలు అదే పెసరట్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చినాయి అనమాట. కానీ మంచిగానే ఉన్నది, టేస్ట్ అయితే బాగున్నది, మాకు మంచిగానే అనిపించింది. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇంకా హెల్దీ కాబట్టి మంచిగా తినొచ్చు, డైలీ కూడా వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్. ఇంట్లో పెసర్లల్లో మంచిగా ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, ఇంకా ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా హెల్దీ అనమాట. బ్రేక్ఫాస్ట్ లాగా ఎప్పుడైనా మీరు డైలీ వేసుకొని తినొచ్చు. టేస్ట్ మనకి కొంచెం అలవాటు లేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది, స్టార్టింగ్లో అలవాటు చేసుకుంటే మంచిగానే ఉంటుంది. అండ్ దానికి కాంబినేషన్ అయితే మేము టమాటో చట్నీ వేసుకున్నాము, ఎప్పుడు పల్లి చట్నీ అయితే. అండ్ దీనిలోకి ఎక్కువ ఇదే వేసుకుంటారు అనుకుంటా నాకు తెలిసి, నేను చూసిన వీడియోలో కూడా టమాటో చట్నీ వేసుకున్నారు. అందుకనే మాకు కూడా చేసుకోక చాలా రోజులు అయిందని చెప్పి టమాటో చట్నీతో సరిపెట్టుకున్నాం ఆ రోజు. ఇన్ని దోశలు వచ్చినాయి అనమాట. నేను పోసిన 1 కప్పు పెసర్లకి చూసారు కదా, నేను పోసేటప్పుడు టమాటో చట్నీ కూడా మంచిగా అయిందనమాట. బావకేమో టమాటో చట్నీ ఇష్టం, నాకేమో పల్లి చట్నీతో తినడం అంటేనే ఇష్టం ఏదైనా. సో చూసారు కదా, వీడియో అయితే అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.